హబక్కూక్స్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 27వ ప్రజెంటేషన్. లైన్ అపాన్ లైన్, సూత్రం వెంబడి సూత్రములో ఇది 17వ ప్రజెంటేషన్. లైన్ అపాన్ లైన్లో 2 టెంపుల్ క్లెన్సింగ్స్, 2 మందిర శుద్ధీకరణ గురించి మనం నేర్చుకుంటున్నాము. ఇది 2వ భాగము. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కృపగలిగిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధాత్మను వాక్యాన్ని బోధిస్తున్న మాకు మీరు సహాయంగా అనుగ్రహించమని, ఇది కేవలము మీ యొక్క మహిమ కొరకు బోధించినట్లుగా, వాక్యాన్ని బోధించడానికి ఆటంకంగా ఉన్న పాపమును క్షమించి విధేయతను, క్షమాపణను మీరు మాకు అనుగ్రహించి మీ మహిమ కొరకు వాక్యం బోధించినట్లుగా, ఈ వాక్యము మీకు మహిమకరంగా, సంఘమునకు దేవునికరముగా ఉండినట్లుగా మీరు దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య ప్రారంభంలో ఒకసారి, పరిచర్య చివరిలో ఒకసారి మందిరాన్ని శుద్ధి చేశారు. యేసుక్రీస్తు వారు మందిరాన్ని శుద్ధి చేయడానికి వెళ్ళక మునుపు ఆయన ఒక అద్భుతాన్ని చేసి వెళ్ళారు. కానాను అనే ఊరిలో వివాహానికి వెళ్ళి వివాహంలో నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు. ఈ అద్భుతము ఏమి తెలియచేస్తుందంటే, యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయి మరలా ఆయన పునరుద్ధరణై లెగుస్తాడు అనగా, ఆయన ఈ అద్భుతాన్ని చేసి ఆయన మందిరాన్ని శుద్ధి చేయడానికి వెళ్తున్నారు అనగా, ఆయన యొద్ద నుండి వచ్చే వర్తమానము మందిరాన్ని లేకపోతే ప్రజలను అది ఉజ్జీవింప చేస్తుంది అని తెలియచేయటం కొరకు యేసుక్రీస్తు వారు అద్భుతాన్ని చేసి ఆయన వెళ్ళారు. వెళ్ళి ఆయన మొదట శుద్ధీకరణ చేస్తారు. గత కార్యక్రమంలో దాని గురించి మనం నేర్చుకున్నాము. ఈరోజు 2వ మందిర శుద్ధీకరణ గురించి మనం నేర్చుకుంటున్నాము. యేసుక్రీస్తు వారు రెండోసారి కూడా ఆయన యెరూషలేముకి మందిరాన్ని శుద్ధి చేయడానికి వెళ్ళినప్పుడు అద్భుతం చేసి ఆయన వెళ్తారు. లాజరు ఆయన రోగిగా ఉంటాడు. ఆయనను బ్రతికించడానికి యేసుక్రీస్తు వారిని తీసుకుని రమ్మని వర్తమానం పంపించినప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన రారు, కానీ ఒక వర్తమానం పంపిస్తారు, ఈ యొక్క రోగము దేవుని మహిమ కొరకు వచ్చిందని. అప్పుడు మార్తా మరియ అనుకున్నారు లాజరు చనిపోడని వారు తలంచారు, కానీ లాజరు చనిపోయాడు. యేసుక్రీస్తు వారు 4 రోజుల తర్వాత వచ్చి చనిపోయిన లాజరును ఆయన లేపారు. యేసుక్రీస్తు వారు లాజరును లేపటము, యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలన్నింటిలో కూడా ఇది ఉన్నతమైన అద్భుతము. యేసుక్రీస్తు వారు చేసిన పని అంతటిని కూడా ఇది ముద్రిస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు లాజరును లేపటం ద్వారా చనిపోయిన, ఆధ్యాత్మికంగా చనిపోయిన మనుషులను ఆయన బ్రతికిస్తానని ఒక వర్తమానాన్ని వారికి తెలియచేశాడు. అదేవిధంగా ఈ సందర్భంలో కూడా మరణము, పునరుద్ధానము 2 కూడా దీనిలో మనము చూస్తాము. యేసుక్రీస్తు వారు రెండోసారి మందిరాన్ని శుద్ధి చేయడానికి వెళ్ళిన ఈ సందర్భము మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 12 వరకు దీనిలో ఉన్నాయి. యేసుక్రీస్తు వారు యెరూషలేములోకి వెళ్ళినప్పుడు ఆయన గాడిద మీద వెళ్ళారు. గాడిద ఇస్లాంకి సూచనగా ఉందని, ఆఖరి 3 బోర్లో ఇస్లాంకి సూచనగా ఉన్నాయని మనము నేర్చుకున్నాము. అయితే యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి వెళ్ళినప్పుడు ఆయన గాడిద మీద వెళ్ళటానికి సూచన ఏమిటంటే, ఆయన చివరిగా ఆయన మందిరాన్ని శుద్ధి చేసే వర్తమానాన్ని ఈ బోర వర్తమానంతో ఆయన పంపిస్తాడు అని మనం తెలియచేయటం కొరకు యేసుక్రీస్తు వారు గాడిద మీద ప్రయాణమై వెళ్ళారు. అయితే ఈ బైబిల్ ప్రవచనంలో ఇస్లాంకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇస్లాంను మనం పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనము చూడవచ్చు. ఉదాహరణకి యోసేపును వారి యొక్క సహోదరులు అమ్మేశారు. అమ్మినప్పుడు వాళ్ళు ఎవరికి అమ్మారు తెలుసండి? ఇష్మాయేలుకి అమ్మారు. ఇష్మాయేలీలు అతను ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళారు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు తూర్పు దేశం నుండి జ్ఞానులు వస్తారు. వారు ఆ జ్ఞానులు ఎవరంటే ఇష్మాయేలీలు. సో వారు నక్షత్రాన్ని చూచి ఆకాశంలో ప్రవచనం నెరవేరిందని గుర్తించి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు వారికి వారు కానుకలు ఇస్తారు. ఆ కానుకలు దేనికి ఇచ్చారనంటే
యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత హేరోదు 2 సంవత్సరాల వయసులో ఉన్న చిన్నపిల్లలందరూ కూడా సంహరించమని శాసనం చేస్తాడు. అటువంటి శాసనం చేసినప్పుడు వారు బెత్లెహేం నుండి ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి వారికి ఫైనాన్స్గా వారు పేదవారు కనుక వారికి ధనం కావాలి. అందుచేత ఈ జ్ఞానులు వచ్చి వారికి బహుమానాన్ని ఇచ్చారు. దేవుడు అనంత జ్ఞానంలో అంతంలో జరిగేదాన్ని ప్రారంభం నుండి కూడా మనకి తెలియచేస్తున్నాడు. ఇక్కడ పాత నిబంధనలో యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు దానిలో ఇష్మాయేలు ఎలీలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అదేవిధంగా క్రొత్త నిబంధనలో యోసేపు మరియా వెళ్ళినప్పుడు కూడా దానికి వారికి సహాయం చేసిన వాళ్ళు ఇస్మాయిల్ ఇస్లాం ఇన్వాల్వ్ ఇన్ బోత్ ది అకేషన్స్. యేసుక్రీస్తు వారు ఎందుకు మందిరాన్ని ఆయన శుద్ధి చేస్తున్నాడు? శుద్ధి చేయటం గురించి మాట్లాడినప్పుడు చాలామంది అంటారు అసలు యేసుక్రీస్తు వారు 2 సార్లు మందిరాన్ని ఎక్కడ శుద్ధి చేశారని అంటారు. కానీ మన ప్రవచన వాక్యం చేస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుచేత యేసుక్రీస్తు వారు మందిరాలను శుద్ధి చేయడం ఇంత ప్రాముఖ్యత. ఈ మందిరాన్ని శుద్ధి చేయడం ద్వారా దేవుడు మనకి ఏమి తెలియచేస్తున్నాడు, ఏమి వర్తమానము ఇస్తున్నాడు. స్పెషల్ టెస్టిమోనీస్ ఫర్ మినిస్టర్స్ అండ్ వర్కర్స్ నెంబర్ 7 1897 మిసెస్ వైట్ ఈ విధంగా చెప్తున్నారు ఈ 2 టెంపుల్ క్లెన్సింగ్స్ గురించి. కన్సిడర్ క్లెన్సింగ్ ఆఫ్ ద టెంపుల్ అట్ ద బిగినింగ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీ అండ్ అట్ ద క్లోజ్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ. యేసుక్రీస్తు వారు ఆయన ప్రారంభంలోనూ ఆయన చివరిలోనూ మందిరాన్ని శుద్ధి చేశారు కనుక దీని గురించి మీరు ఆలోచించండి అని మిసెస్ వైట్ మనకి చెప్తున్నారు. దీనికి ఎండ్ టైమ్ అప్లికేషన్ ఉంది, ఇది చాలా ప్రాముఖ్యమైనది. హోమ్ డిడ్ హి ఫైండ్ ఇంటెంట్ ఆన్ అగైన్. మరొకసారి యేసుక్రీస్తు వారి గురించి ఈ పని చేస్తూ ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? స్టేట్మెంట్ కంటిన్యూస్. ద Jews had made the courts of the temple a scene of sacrilegious traffic. యూదులు మందిర ఆవరణమును వారు ఏం చేశారంటే వారు వ్యాపారంగా మార్చారు. యూదులు మందిర ఆవరణమును దైవ ద్రోహ వ్యాపారంగా మార్చారంటే మందిరాన్ని వ్యాపారంగా మార్చారండి వాళ్ళు. దేవుని యొక్క మందిరాన్ని అపవిత్రపరిచారు మందిరాన్ని. ఓకే, స్టేట్మెంట్ కంటిన్యూస్. దే హ్యావ్ టర్న్ ద ఏన్షియంట్ and the sacred institution of the Passover into a means of vile profits. దేవుడు వారికి పస్కా పండుగనిచ్చాడు. ఈ పస్కా పండుగ దినాన పస్కా పశువును బలిస్తారు. ఇది యేసుక్రీస్తుకి సూచనగా ఉంది. ఇది పాత నిబంధన గ్రంథంలో దీన్ని చేశారు. ఇదేమిటంటే దేవుని కుమారుడు మనుషుల పాపాల కొరకు వచ్చి మరణిస్తాడని వారి జ్ఞాపకం చేయటం కొరకు పస్కా పండుగనిచ్చాడు. వీళ్ళ యూదులు ఆ పస్కా పండుగను చేస్తున్నారు కానీ దాని యొక్క ఉద్దేశాన్ని మర్చిపోయారు. అది దేవుడు ఎందుకు ఇచ్చాడో మర్చిపోయారు. అయితే వారు ఈ పస్కా పండుగను ఒక వ్యాపారంగా వారు మార్చారు. పవిత్రమైన పస్కా వ్యవస్థను నీచమైన లాభ సాధనంగా మార్చారని మిసెస్ వైట్ సూటిగా తెలియచేస్తుంది. పస్కా పండుగ యేసుక్రీస్తు వారికి మరణమునకు సూచనగా ఉంది. యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది. ఆయన సంఘమును ఆయన ఇచ్చిన వర్తమానమును సువార్తను మనుషులు వ్యాపారంగా మార్చారు. మిసెస్ వైట్ ఈ స్టేట్మెంట్లో చెప్తారు యేసుక్రీస్తు వారి సమయంలో మందిరాన్ని వారు ఎంతగా పాడు చేశారో ఇప్పుడు అంతకంటే ఎక్కువగా మందిరం పాడైపోయిందని చెప్తున్నారు ఆవిడ. దేవుని యొక్క సువార్తను సంఘమును యేసుక్రీస్తును దేవుని ప్రజలు వ్యాపారంగా చేశారు. అందుకని లౌకిక సంఘంతో మాట్లాడుతూ నీవు దిగంబరుడవు, నువ్వు గుడ్డివాడువు అని చెప్తే వాళ్ళు ఏమంటారు తెలుసండి? నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేసుకొని యూనను. ఫోకస్ అంతా కూడా దేని మీద ఉందంటే ఫైనాన్స్, ధనం మీద ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను మనుషుల వ్యాపారంగా మార్చారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. దే బాటర్డ్ డీప్ టర్నింగ్ ద వన్స్ సేక్రెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూటెడ్ బై క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఇంటూ ఏ వర్షిప్ ఆఫ్ మేమన్. క్రీస్తుచే స్థాపింపబడిన పరిశుద్ధమైన పస్కా వ్యవస్థను ధనాన్ని ఆరాధించే వ్యవస్థగా యూదులు మార్చారు. సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉందో దేవుడు తెలియచేస్తున్నాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. బట్ క్రైస్ట్ కేమ్ సడన్లీ ఇంటూ ద టెంపుల్ కోర్ట్స్, డివినిటీ ఫ్లాష్డ్ త్రూ హ్యుమానిటీ. యేసుక్రీస్తు వారు అకస్మాత్తుగా మందిరానికి వెళ్ళారు. ఎవరు ఊహించలేదు యేసుక్రీస్తు వారు వస్తారని. యేసుక్రీస్తు వారికి వెళ్ళి అక్కడికి ఆయన మానవత్వంలో నుండి ఇప్పుడు దైవత్వము బయలుపడుతుంది. అంతకుముందు యేసుక్రీస్తు వారు ఆయన దైవత్వమును ఆయన మరుగుపరిచాడు. ఎప్పుడు కూడా ఆయన దైవత్వాన్ని యేసుక్రీస్తు వారు ఉపయోగించలేదు. ఆయనకి ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఆయన మానవుడిగానే వాటిని సహించారు కానీ
తన దైవత్వాన్ని ఆయన ఉపయోగించుకోలేదు. కానీ మందిరాన్ని శుద్ధి చేయడానికి మాత్రము ఆయన మానవత్వంలో నుండి దైవత్వమును ఆయన చూపిస్తున్నారు. దాన్ని మిస్సెస్ వాటి ఏమంటున్నారు? డివినిటీ ఫ్లాష్ త్రూ హ్యుమానిటీ. దేని కొరకు? దేవుని యొక్క సంఘమును ఆయన శుద్ధి చేయటం కొరకు. యేసుక్రీస్తు వారు మందిరానికి వెళ్ళారు. ఆ మందిరంలో వారు వ్యాపారం చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు వెళ్ళి దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని ఆయన వెళ్ళగొట్టి రోకులు అమ్ము వారి బల్లలను ఆయన త్రోసివేసి ఆయన నా మందిరము ప్రార్థనా మందిరం అయితే నా మందిరముని మీరు దొంగల గుహగా చేశారని చెప్పారు. దేవుని మందిరం దొంగల గుహ అయిపోయింది. అంటే వ్యాపారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మోసం ఉంటుందండి. సో నా మందిరము నా ప్రార్థనా మందిరము దొంగల గుహ అయిపోయిందంటే మీరు నా నామమున వ్యాపారం చేసి మీరు బ్రతుకుతున్నారని యేసుక్రీస్తు వారు ఇక్కడ చాలా సూటిగా చెప్పారు. యేసుక్రీస్తు వారి మాట్లాడుతూ ఉంటే మిసెస్ వైట్ అంటారు, ఏదైనా తోటలో జీవవృక్ష ఫలము దగ్గరికి వెళ్లకుండా ఒక దేవదూత కత్తి పట్టుకుని అక్కడ అగ్ని కత్తి పట్టుకుని నిలబడతాడంట. యేసుక్రీస్తు వారు వారితో మందిరంలో మాట్లాడుతూ ఉంటే వారికి యేసుక్రీస్తు వారు ఆ విధంగా కనిపించారు. యాజకులు నాయకులు అక్కడ నుండి ఎంత దూరం పారిపోగలరో అంత దూరం వాళ్ళు పారిపోయారు. సో యేసుక్రీస్తు వారి కాలంలో మందిరం ఏ విధంగా అపవిత్రం అయిపోయిందో ఇప్పుడు కూడా మందిరం అదే విధంగా అపవిత్రం అయిపోయింది. దేవుని మందిరం అడ్వెంటిజం అపవిత్రం అయిపోయింది. దాన్ని దేవుడు శుద్ధి చేస్తాడు, అదే పని చేస్తాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. టుడే దిస్ సాక్రిలిజియస్ వర్క్ ఈజ్ బీయింగ్ మోర్ దెన్ రిపీటెడ్. దేవుని మందిరము పాడైపోయింది. దైవద్రోహమైన పని మందిరంలో చేస్తున్నారు. ఇప్పుడు రిపీట్ అవడం కాదు, ఇంకా అంతగా ముందుకంటే ఇంకా ఎక్కువ ఇది పతనము అయిపోయింది. మనం వాస్తవం మాట్లాడాలంటే యూదులు వారి మందిరాన్ని వారు అపవిత్రం చేశారు. మనము దేవుని ప్రజలమైన మనము మన మందిరాన్ని మనం అపవిత్రము చేస్తున్నాం. మన ఫోకస్ ఎక్కడుంది తెలుసండి? యేసుక్రీస్తు నీతిమంతుడు అనే వర్తమాన పైన మన ఫోకస్ లేదండి. మన ఫోకస్ వేరే చోట ఉంది. మన వాస్తవాన్ని గ్రహించాలంటే మన సంఘమును దేవుడు ఇప్పుడు శుద్ధి చేస్తున్నాడు. దేవుడు సంఘాన్ని ఎలా శుద్ధి చేస్తాడు? ఏదో ఒక అద్భుతం చేసి ఒక మాట చెప్పి మందిరాన్ని ఓవర్ నైట్ ఆయన శుద్ధి చేస్తాడా? దేవుడు మందిరాన్ని శుద్ధి చేసే పద్ధతి ఏంటి తెలుసండి? స్టేట్మెంట్ కంటిన్యూస్. దిస్ ఇస్ ఇంపార్టెంట్ పాయింట్. దేర్ విల్ బీ మెసేజెస్ బోర్న్. మందిరాన్ని శుద్ధి చేయడానికి ఏం కావాలి? దేర్ విల్ బీ మెసేజెస్. వర్తమానం ద్వారా దేవుడు మందిరాన్ని శుద్ధి చేస్తాడు. ఇది అద్భుతం చేసి దేవుడు మందిరాన్ని శుద్ధి చేయడండి. నాలో ఉన్న మలినము పోవాలని నేను ప్రార్థన చేస్తే దేవుడు ఒక అద్భుతం చేసి మలినాన్ని తీసేయడండి. ఆయన ఏమంటాడంటే మనలను సత్యం వద్దకు నడిపిస్తాడు. సత్యం చేత, సత్యం అనే వాక్యం చేత మనలను శుద్ధి చేస్తాడు. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన సంఘమైనటువంటి మనలను ఆయన సత్యం చేత, ఏ సత్యము? దిస్ హబక్కుక్ 2 tables ద్వారా మందిరాన్ని ఆయన శుద్ధి చేస్తున్నాడు. ఈ వర్తమానం తృణీకరిస్తే ఏం జరుగుద్ది? స్టేట్మెంట్ కంటిన్యూస్. అండ్ దోస్ హూ హ్యావ్ రిజెక్టెడ్ ద మెసేజ్ గాడ్ హ్యాస్ సెంట్ విల్ హియర్ మోస్ట్ స్టార్ట్లింగ్ డిక్లరేషన్. దేవుడు పంపించిన వర్తమానాన్ని ఎవరైతే తృణీకరిస్తారో వారు భయంకరమైన ప్రకటన వినవలసి వస్తుంది. అడ్వెంటిజమునకు దేవుడు వర్తమానమును పంపిస్తున్నాడు. ఈ వర్తమానమును పంపించిన తర్వాత దాన్ని మనం తృణీకరిస్తే ఇక దేవుడు చేసే ఆ ప్రకటన ఏంటి తెలుసండి? నీవెవరవో నాకు తెలీదు అనే ప్రకటన ఆయన చేయబోతున్నాడు. ఈ వర్తమానం తృణీకరిస్తే ఆ మాటలను నీవు నేను వినవలసి వస్తుంది. దేవుడి వర్తమానం పంపించినప్పుడు ఆ వర్తమానమును తృణీకరించి ఎవరైనా రక్షించబడతారంటారా? నోవాహు కాలంలో దేవుడు నోవా ద్వారా నీతి అనే వర్తమానాన్ని పంపించినప్పుడు ఆ వర్తమానాన్ని తృణీకరించిన వారు ఎవరైనా రక్షించబడ్డారా? నోవాహు కాలంలో ఏం జరిగిందో అడ్వెంటిజంలో యేసుక్రీస్తు వారు రెండోసారి రాకముందు అదే జరుగుద్దండి. ఈ వర్తమానం తృణీకరిస్తే వారు భయంకరమైన ప్రకటన వినవలసి వస్తుంది. ఈ వర్తమానం వచ్చినప్పుడు ఏమని అడుగుతారో తెలుసు చాలామంది, ఈజ్ ఇట్ సాల్వేషనల్? ఇది రక్షణకు అవసరమా? ఆ మాట అడగకూడదండి. ఏమడగాలి తెలుసా? ఇది సత్యమా అని అడగాలి. ఇది సత్యమా, సత్యం కాదా అని అడగాలి. అంతేగాని ఏమంటారు? దీన్ని తృణీకరించడానికి ఇది మాకు రక్షణకు అవసరం లేదని చెప్పడానికి ఈజ్ ఇట్ సాల్వేషనల్? రాంగ్ క్వశ్చన్. దేవుడు మనకి సత్యాన్నే ఇస్తాడు. సత్యం చేతే దేవుడు మనలను
శుద్ధి చేస్తాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. ద హోలీ స్పిరిట్ విల్ ఇన్వెస్ట్ ద అనౌన్స్మెంట్ విత్ ఏ sanctity and solemnity which will appear terrible in the ears of those who have heard the pleading of the infinite love and have not responded to the offers of pardon and forgiveness. శాశ్వతమైన ప్రేమతో పాప క్షమాపణ కొరకు బ్రతిమలాడి దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు స్పందించిన వారికి పరిశుద్ధాత్ముడు చేసే ప్రకటన వారి చెవులకు భయంకరంగా ఉంటుంది. ఈ వర్తమానం అందరి దగ్గరికి వెళ్తుందండి. అందరి దగ్గరికి దేవుని ప్రజలు అందరూ ఈ వర్తమానాన్ని వింటారు. విన్న తర్వాత ఈ వర్తమానాన్ని విని దీనికి స్పందించకపోతే వారు పరిశుద్ధాత్మని చేసే భయంకరమైన ప్రకటన వారు వినవలసి వస్తుంది. చాలా సూటిగా స్పష్టంగా మిసెస్ వైట్ ఆవిడ మనకి తెలియచేస్తున్నారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. యాజ్ ద ప్రీస్ట్స్ అండ్ రూలర్స్ ఫుల్ ఆఫ్ ఇండిగ్నేషన్ అండ్ ద టెర్రర్ సాట్ రెఫ్యూజ్ ఇన్ ఫ్లైట్ అట్ ద లాస్ట్ సీన్ ఆఫ్ ద క్లెన్సింగ్ ఆఫ్ ద టెంపుల్. ఆఖరిగా యేసుక్రీస్తు వారి మందిరాన్ని శుద్ధి చేస్తూ ఉంటే అక్కడ నిలబడిన ఆ యాజకులు నాయకులు వారు ఒక తుఫాను వస్తే ఏ విధంగా ఆ దుమ్ము కొట్టుకుని వెళ్ళిపోద్దో ఆ విధంగా యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంది. ట్రంపెట్ వాయిస్తో మాట్లాడుతుంటే అక్కడి నుంచి వాళ్ళు పారిపోయారు. ఎంత దూరం వెళ్ళిపోవాలో అంత దూరము వెళ్ళిపోయారు. ఆఖరిగా యేసుక్రీస్తు వారు మందిరాన్ని శుద్ధి చేస్తున్నారండి. ఆయన శుద్ధి చేయడం ప్రారంభించారండి. ఓకే, సో స్టేట్మెంట్ కంటిన్యూస్. సో ఇట్ విల్ బీ ఇన్ ద వర్క్ ఫర్ ది లాస్ట్ డేస్. యేసుక్రీస్తు వారు 2 సార్లు ఆయన మందిరాన్ని శుద్ధి చేయటం, మందిరాన్ని శుద్ధి చేయటము అది దేనికి సూచనగా ఉంది? ఇది ఎక్కడ జరుగుతుంది? యేసుక్రీస్తు వారు 2సారి రాకముందు ఆయన సంఘమును ఆయన శుద్ధి చేస్తారు. దానికి సూచనగా దేవుడు ముందుగానే దీన్ని పెట్టాడు. ఈ స్టోరీకి ఎక్కడ చూస్తాం మనం? స్టేట్మెంట్ కంటిన్యూస్. దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద ప్యారబుల్ ఆఫ్ ది వైజ్ అండ్ ఫూలిష్ వర్జిన్స్. ఈ మందిరాన్ని శుద్ధి చేయడం అనేది అసలు ఎక్కడుంది? ఈ స్టోరీ ఎక్కడుంది అంటే ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఎక్కడుందని చెప్తే మిసెస్ వైట్ 10 మంది కన్యకుల ఉపమానంలో ఉంది. 10 మంది కన్యకుల ఉపమానము ఎప్పుడైనా నెరవేరిందా? ఒకసారి మిసెస్ వైట్ స్పష్టంగా చెప్పారు. ఇది మిల్లర్ రైట్ చరిత్రలో ఇది ఒకసారి నెరవేరింది. అంటే అక్కడ 10 మంది కన్యకుల ఉపమానం నెరవేరిందంటే అక్కడ ఏం జరిగి ఉండాలి చెప్పండి మీరు? 2 టెంపుల్ క్లెన్సింగ్స్ జరిగి ఉండాలి. అక్కడ ప్రొటెస్టెంట్స్ని క్లెన్స్ చేసాడు దేవుడు, తర్వాత మిల్లర్ రైట్స్ని ఆయన క్లెన్స్ చేశాడు. 1840 to 1844 మధ్యన ప్రొటెస్టెంట్ సంఘాలని దేవుడు శుద్ధి చేశాడు. మొదటి వర్తమానము, రెండవ వర్తమానము పంపించి 1844న మిల్లర్ రైట్స్ని దేవుడు క్లెన్స్ చేశాడు. సో కనుక ఈ శుద్ధి చేయటం అనేది యేసుక్రీస్తు వారి టైంలో ఒకసారి జరిగింది. 2 సార్లు మందిరాలను శుద్ధి చేయటము. అదేవిధంగా మిల్లర్ రైట్ కాలంలో 2 సార్లు జరిగింది. ఇప్పుడు లోకం అంతంలో మరలా 2 సార్లు ఆయన మందిరాన్ని శుద్ధి చేస్తున్నాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. దే కెనాట్ అబ్టైన్, ఎవరు దే అంటే ఫులిష్ వర్జిన్, దే కెనాట్ అబ్టైన్ a character from the wise virgins and they have no oil of grace to discern the clear light or to accept. ఈ బుద్ధిలేని కన్యకుల దగ్గర నూనె లేదంట. బుద్ధిలేని కన్య దగ్గర నూనె, పరిశుద్ధాత్ముడు లేడు. ఎందుకని? వారి దగ్గర వర్తమానం వచ్చినప్పుడు దాన్ని తృణీకరిస్తే దేవుడు పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించరు. అందుచేత ఈ వర్తమానం వస్తుంది కానీ వారు గ్రహించట్లేదు. కారణం ఏంటి? అంతకుముందు వచ్చిన మొదటి వర్తమానం వారు తృణీకరించారు. రెండో వర్తమానం వస్తుంది, వారి దగ్గర నూనె లేదు, పరిశుద్ధాత్ముడు లేడు. అందుచేత వర్తమానం వచ్చినప్పుడు ఇది సత్యమా అసత్యమా, దేవుని దగ్గర నుంచి వచ్చిందా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళకి ఏ మాత్రమో కూడా ఐడియా ఉండదు. ఈ వర్తమానం వచ్చినప్పుడు వారు దేవునిని ప్రేమించేవారైతే ఈ వర్తమానం వాళ్ళకి అర్థమవుతుంది, లేకపోతే దే కెనాట్ అండర్స్టాండ్ దిస్. స్టేట్మెంట్ కంటిన్యూస్. దే కెనాట్ లైట్ దేర్ ల్యాంప్స్ అండ్ జాయిన్ ద ప్రొసెషన్ దట్ గోస్ ఇంటు ద మ్యారేజ్ సపర్ ఆఫ్ ది ల్యాంప్. యేసుక్రీస్తు వారు మందిరాన్ని శుద్ధి చేయడానికి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళారైనా? వివాహంలో అద్భుతం చేసి వెళ్ళారు. ఎందుకంటే దిస్ ఇస్ స్టోరీ ఆఫ్ మ్యారేజ్. సో కనుక 10 మంది కన్యకుల ఉపమానము వివాహానికి సంబంధించింది. అందుకని వివాహంలో అద్భుతం చేసి ఆయన అక్కడికి వెళ్ళారు. అది 10 మంది కన్యకుల ఉపమానంలో ఉంది. సో అయితే బుద్ధిలేని కన్యకుల గురించి మాట్లాడుతున్నారు. వారి దీపమును వెలిగించుకుని గొర్రెపిల్ల వివాహ విందులో పాల్గొనడానికి వెళ్ళే సమూహంలో ఉండడానికి వారికి నూనె లేదంట. అంటే వీళ్ళు యేసుక్రీస్తు వారు రాకడ కొరకు మేము సిద్ధపడుతున్నాం అనుకుంటున్నారు, కానీ వారికి ఏం లేదు, వారికి పరిశుద్ధాత్ముడు లేడు. సో కనుక మేము దేవుని కొరకు సిద్ధపడుతున్నాం, ఆ సమూహంలో ఉన్నాం అనుకుంటున్నారు, కానీ వారు దానిలో లేరు. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అంటాడు, నువ్వెవరో నాకు తెలియదనే మాట చెప్తాడు. సో కనుక మందిరాన్ని దేవుడు దేంతో శుద్ధి చేస్తాడండి? వర్తమానంతో శుద్ధి చేస్తాడు. ఏ వర్తమానము? బోర వర్తమానంతో శుద్ధి చేస్తాడు.
మిల్లర్ ఎట్ టైమ్స్లో ఆయన 6వ బోర ద్వారా శుద్ధి చేసే పనిని ప్రారంభించాడు. ఇప్పుడు అడ్వెంటిజంని 7వ బోర ప్రారంభంతో శుద్ధి చేయటము ప్రారంభించాడు. ఇది సెప్టెంబర్ 11, 2001లో ఇది ప్రారంభము అయింది. ఇన్ని మాటలు చెప్పాను కదా, అసలు మీకు డౌట్ రావాలి. ఇప్పుడు అలా ఆలయాన్ని శుద్ధి చేయడం అంటే ఏంటి? ఆ కాలంలో అయితే యేసుక్రీస్తు వారు నేరుగా వెళ్ళి ఆలయాన్ని శుద్ధి చేశారు. ఇప్పుడు అంత్యకాలంలో ఆయన ఏ ఆలయానికి వెళ్తాడైనా శుద్ధి చేయడానికి? కమాన్, డెజర్ ఆఫ్ ఏజెస్ పేజ్ 161. డెజర్ ఆఫ్ ఏజెస్ పేజ్ 161. In cleansing of the temple from the world's buyers and sellers, Jesus announced his mission to cleanse the hearts from the defilement of sin. ఎక్కడి నుంచి క్లెన్స్ చేస్తుంది? ఎవరిని క్లెన్స్ చేస్తాడు? ఇప్పుడు మనుషుల పాపంతో నిండిపోయిన మనుషులను ఆ పాపము నుండి మనలను శుద్ధి చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మందిరాన్ని శుద్ధి చేయటం అంటే ఏమిటి? ఎవరి మందిరము? మనమే దేవుని మందిరం. మన హృదయమే దేవుని ఆలయము. మన హృదయాన్ని, మన మనసును దేవుడు పాపం అనే మల్లెం నుండి ఆయన శుద్ధి చేస్తున్నాడు. శుద్ధి చేయడానికి ఏం ఉపయోగిస్తాడు? మిరాకిల్ ఉపయోగిస్తాడా? అద్భుతం చేస్తాడా? లేదు. ఆయన ఒక వర్తమానాన్ని పంపిస్తాడు. ఈ వర్తమానం ద్వారా ఆయన శుద్ధి చేస్తాడు. అందుకని యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తాడు. యోహాను సువార్త 17 వాక్యంలో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, సత్యం చేత వారిని పరిశుద్ధపరచమని ప్రార్థన చేశాడు. కనుక వాక్యం ద్వారా, వర్తమానం ద్వారా దేవుడు దేవుని సంఘమును శుద్ధి చేస్తాడు. దేవుని సంఘమానగా దేవుని ప్రజలు. స్టేట్మెంట్ కంటిన్యూస్. ఫ్రమ్ ద ఎర్త్లీ డిజైర్స్, ద సెల్ఫిష్ లస్ట్, ద ఈవిల్ హ్యాబిట్స్, దట్ కరప్ట్ ద సోల్. మలకాయ్ 3:1-3. దేని నుంచి మళ్ళీ శుద్ధి చేస్తున్నాడు? లోక ఆశల నుండి, స్వార్థం నుండి, చెడు అలవాట్ల నుండి, ఈ పాపం నుండి దేవుడు మనలను శుద్ధి చేస్తున్నాడు. ఈ శుద్ధి చేసే వర్తమానం గురించి ఎక్కడ మాట్లాడుతాడని చెప్పారు ఇక్కడ మిసెస్ వైట్? మలాకి 3:1 నుండి 3 వరకు చదువుదాం. మలాకి 3:1 వాక్యం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకే నేను నా దూతను పంపుచున్నాను. ఎవరి దూత? బాప్తిస్మిచ్చి యోహాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. నిబంధన దూత ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఎవరైనా ఆలయం హఠాత్తుగా వచ్చేది? యేసుక్రీస్తు వారు. ఎప్పుడు వస్తారు? ఆయన మందిరాన్ని శుద్ధి చేయడానికి ఆయన వచ్చారు. హఠాత్తుగా ఆయన వచ్చారు. సో ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యేసుక్రీస్తు వారు ఆయన మందిరాన్ని శుద్ధి చేసినప్పుడు యేసుక్రీస్తు వారు ప్రవచనాన్ని నెరవేర్చారు. ఆయనే ప్రవచనాన్ని నెరవేర్చారు. ఎక్కడ ప్రవచనం నెరవేర్చారు ఆయన? మలాకి 3:1-3 వాక్యాలు ఉన్న ప్రవచనాన్ని యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. ఈ మలాకి 3:1 వాక్యంలో ఎవరిని చూస్తాం మనం? బాప్తిస్మిచ్చి యోహాను చూస్తున్నాము. తర్వాత యేసుక్రీస్తు వారిని చూస్తున్నాము. యేసుక్రీస్తు వారు మందిరాన్ని శుద్ధి చేసినప్పుడు ఆయన ప్రవచనాన్ని నెరవేర్చారు. మలాకి 3:2 వాక్యం. అయితే ఆయన వచ్చే దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి, అగ్ని వంటివాడు, సాకెలవాణి, సబ్బు వంటివాడు. ఏం చేస్తారు? కంసాలు ఏం చేస్తాడు? సబ్బు ఏం చేస్తుంది? క్లియర్ క్లెన్సింగ్ అంతే. ఇక అగ్నిలో వేస్తే బంగారాన్ని కానీ వెండిని కానీ అది శుద్ధి చేస్తుంది. కనుక యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంట? మనం శుద్ధి చేస్తున్నారు. వాట్ ఈస్ దిస్ మెసేజ్? క్లెన్సింగ్ మెసేజ్ మై బ్రదర్స్. దేవుడు ఎప్పుడు కూడా ఎలాగ శుద్ధి చేస్తాడైనా? వర్తమానం ద్వారానే శుద్ధి చేస్తాడు. మలాకి 3:3. వెండిని శోధించి నిర్మలము చేయువాడనైనట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయ రీతిని ఆయన వారిని నిర్మలను చేయును. ఏ విధంగా చేస్తాడంట? వారిని పరిశుద్ధులుగా చేస్తాడు, పవిత్రులుగా వారిని చేస్తాడు. దీనిలో చెప్పాడు లేవీయులు నీతిని అనుసరించి. ఇప్పుడు దేవుడు ఆయన సంఘమును శుద్ధి చేస్తున్నాడు. ఆయన శుద్ధి చేసినప్పుడు లేవీయులు బయటికి వస్తారు. ఈ లేవీయులు ఎవరు? ఈ లేవీయులు ఎవరంటే, సినాయి పర్వతం దగ్గర బంగారు దూడను అహరోను చేస్తాడు. వారు బంగారు దూడ మాకు కావాలి అని అడిగినప్పుడు దేవతను చేస్తారు. చేసినప్పుడు ఆ యొక్క ఆ బలిపీఠం కట్టి ఆ బంగారు దూడకి అందరూ కూడా నమస్కారం చేస్తారు. అయితే లేవీయులు మాత్రమే వారు ఆ దూడకు వారు పూజ చేయరు. వారు ప్రత్యేకింపబడిన జనాంగము. దేవుడు అందుచేత వారిని పరిచర్యకు దేవుడు వాడుకున్నాడు. ఇప్పుడు దేవుడు మందిరాన్ని శుద్ధి చేసినప్పుడు ఎవరుంటారు తెలుసండి?
లేవీలు, లీవైట్స్. వీళ్ళు ఎవరు తెలుసా? వీళ్ళు ఆదివారం చట్టం వచ్చినప్పుడు అహరోను కాలంలో ఈ దూడను చేసినప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే వారు సత్యం కొరకు నిలబడి ఉన్నారో అదేవిధంగా దేవుడు మందిరాన్ని శుద్ధి చేసినప్పుడు ఆదివారం చట్టం వచ్చినప్పుడు వారు నిలబడి ఉంటారు, సత్యం కొరకు నిలబడి ఉంటారు. ఒకటి గమనించండి, ఇమేజ్ ఆఫ్ ద బీస్ట్ ఏంటి తెలుసా? మృగమునకు ప్రతిమ లేకపోతే మృగం ముద్ర ఏమిటంటే అహరోను దూడను చేయటము. దట్ సింబలైజెస్ సండే లా. ఆదివారం చట్టం వచ్చినప్పుడు లేవీలు అక్కడ వాళ్ళు దేవుడి కొరకు నిలబడ్డారు. అదేవిధంగా ఇప్పుడు ఆదివారం చట్టం వచ్చినప్పుడు దేవుని కొరకు నిలబడటానికి దేవుడు ఒక జనాంగాన్ని ఆయన సిద్ధం చేసుకుంటున్నాడు. వీళ్ళు ఎవరు? వీళ్ళు 1,44,000. ఆలయమును పరిశుద్ధిపరిచే ఈ క్రమము చివరికి వచ్చేసరికి ఒక నీతి అర్పణ ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే రైచియస్ ఆఫరింగ్. ఇప్పుడు ఈ మందిరాన్ని శుద్ధి చేయటం చివరికి వచ్చేసరికి రైచియస్ ఆఫరింగ్, నీతి అర్పణ. పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో మనం మిసెస్ వైట్ కోట్ చదివే మనము ఈ అర్పణలన్నీ కూడా ఎవరికి సూచనగా ఉన్నాయి? యేసుక్రీస్తు వారికి సూచనగా ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఆయన అర్పణ అయిపోయారు. ఎప్పుడు అయిపోయారు ఆయన అర్పణ? యేసుక్రీస్తు వారు సిలువలో మరణించినప్పుడు he became sacrifice, he became offering for us. ఆయన మన కొరకు ఆయన సిలువ పైన చనిపోయారు. రైచియస్ ఆఫరింగ్. ఆయన అంటారు, నేను పైకి ఎత్తబడినప్పుడు అనేక మంది నా యొద్దకు నేను ఆకర్షిస్తాను. ఇప్పుడు రైచియస్ ఆఫరింగ్ ఎవరు తెలుసండి? నీతి అర్పణ 1,44,000. ఆదివారం చట్టం వచ్చినప్పుడు వాళ్ళు పైకెత్తబడతారు. అప్పుడు అనేక మందిని వాళ్ళు దేవుని యొద్దకు ఆకర్షిస్తారు. సిలువ అర్పణ. ఆదివారం చట్టం వచ్చినప్పుడు దేవుడు ఇప్పుడు పరిశుద్ధపరుస్తున్నాడు. వాళ్ళు రైచియస్ ఆఫరింగ్, నీతి అర్పణ వాళ్ళు అవుతారు. మలాకి 3:4. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లు పూర్వ సంవత్సరములలో ఉండినట్లును యోదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. 1,44,000 వారి యందు దేవుడు ఆనందిస్తున్నాడు. సో ఈ యొక్క శుద్ధీకరణ గురించి మనకి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వేరే ప్రవక్తల ద్వారా మనతో ఆయన మాట్లాడుతున్నాడు. ఈ శుద్ధీకరణ మనం ఎక్కడ చూస్తాం తెలుసండి? దానియేలు గ్రంథము 8:14 చూస్తాం. దానియేలు 8:14. అందుచేత అతడు 2,300 దినముల మట్టుకే అని నాతో చెప్పాను. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును. ఆలయం ఇక్కడ పవిత్రపరచబడుతుందని చెప్పాడు. ఎక్కడ ఆలయం? ఇది పరలోకంలో ఉన్న ఆలయము అది పరిశుద్ధపరచబడుతుంది. అంటే పరలోకంలో పరిశీలన తీర్పు ప్రారంభమైంది కనుక పరలోకపులో పరిశీలన తీర్పు ప్రారంభమైనప్పుడు అక్కడ పాపములన్నీ కూడా అక్కడ కొట్టివేయబడటము జరుగుతుంది. దానిని ఆలయ పవిత్రత అని చెప్పాడు. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 427. ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్ యాజ్ అవర్ హై ప్రీస్ట్ టు ద మోస్ట్ హోలీ ప్లేస్ ఫర్ ది క్లెన్సింగ్ ఆఫ్ ద శాంక్చురీ బ్రాట్ టు వ్యూ ఇన్ Daniel 8:14. The coming of the Son of Man to the Ancient of Days as presented in Daniel 7:3, and the coming of the Lord to his temple foretold by Malachi are description of the same event. మందిరం శుద్ధీకరణ గురించి ఎక్కడెక్కడ మాట్లాడాడు? దానియేలు 7:13, దానియేలు 8:14 మలాకీలో మాట్లాడాడు. అంత మాత్రమే కదా, ఇంకెక్కడ మాట్లాడాడు చూద్దాం. And statement continues, and this is also represented by the coming of the bridegroom to the marriage described by the Christ in the parable of the 10 virgins of Matthew 25. Very clear. మత్తయి సువార్త 25 2 మందిర శుద్ధీకరణలు ఉన్నాయి, ఆలయ పవిత్రతలు ఉన్నాయి. వీటిని ఎక్కడ చూపిస్తున్నాడు? దానియేలు 7:3 చూపిస్తున్నాడు. దానియేలు 7:13 ఉన్న వాక్యం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి తెలుసండి? దానియేలు 8:14 పెట్టాలి. దానియేలు 8:14 తీసుకునే దేనిపైన పెట్టాలి? మలాకీలో పెట్టాలి. మలాకీలో ఉన్నదాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? మత్తయి సువార్త 25 పెట్టాలి. దిస్ ఇస్ కాల్డ్ లైన్ అపాన్ లైన్, సూత్రం వెంబడి సూత్రము. ఇది ప్రవచన చరిత్ర. దేవుడు అంతంలో జరగబోయేదాన్ని ప్రారంభం నుంచి ఆయన మాట్లాడుతాడు. మందిర శుద్ధీకరణ గురించి, ఆలయ పవిత్రతను గురించి చాలా తీవ్రంగా పరిశుద్ధ గ్రంథము మనకి తెలియచేస్తుంది.
యేసుక్రీస్తు వారు మందిరాన్ని 2 సార్లు శుద్ధి చేశారు. ఎప్పుడెప్పుడు శుద్ధి చేశారు? ఆయన యొక్క పరిచర్య ప్రారంభంలో అనగా క్రీస్తు శకము 27వ సంవత్సరంలో ఒకసారి శుద్ధి చేశారు. తర్వాత క్రీస్తు శకము 31వ సంవత్సరంలో ఇంకొకసారి శుద్ధి చేశారు. ఇది రిపీట్ అయింది మిల్లరైట్ హిస్టరీలో. వాళ్ళు ఎప్పుడు చేశారు? 1842లో ఒకసారి, తర్వాత 1844లో 2 సార్లు ప్రొటెస్టెంట్స్, మిల్లరైట్స్ వీళ్ళిద్దరినీ దేవుడు శుద్ధి చేశాడు. ఇప్పుడు ఆయన సంఘమైనటువంటి మనల్ని శుద్ధి చేసిన తర్వాత లోకాన్ని, వేరే సంఘాల వారిని శుద్ధి చేస్తాడు. ఈ శుద్ధి చేయడానికి ఏం చేస్తాడు? దేవుడు వర్తమానాన్ని పంపిస్తాడు. అడ్వెంటిస్ట్ చర్చ్ని శుద్ధి చేయడానికి దేవుడు 2 వర్తమానాలను పంపిస్తున్నాడు. సెప్టెంబర్ 11, 2001 7th ట్రంపెట్ ద్వారా వర్తమానాన్ని మనకి పంపించాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. మలాకి చాప్టర్ 3:2-3 వర్సెస్ కోట్ చేసిన తర్వాత ఈ మాటలు చెప్తున్నారు. దోస్ హు ఆర్ లివింగ్ అపాన్ ద ఎర్త్ వెన్ ద ఇంటర్సెషన్ ఆఫ్ క్రైస్ట్ shall cease in the sanctuary above, or to stand in the sight of a holy God without a mediator. కొంతకాలం తర్వాత ఈ శుద్ధి చేయడం అయిపోతుంది. శుద్ధి చేయడం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు పరలోకంలో ఇక మనకి మధ్యవర్తిగా ఉండడు. మధ్యవర్తి లేకుండా మనము నిలబడవలసిన సమయం వస్తుంది. ఆ సమయం రాకమునిపే మనం దేవుడిచ్చిన వర్తమానం అంగీకరించి మన హృదయాన్ని, మన ఈ దేవుని ఆలయాన్ని, మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. స్టేట్మెంట్ కంటిన్యూస్. దేర్ రోబ్స్ మస్ట్ బి స్పాట్లెస్. ఇప్పుడు తీర్పు జరుగుతుంది. ఎవరికి? బ్రతుకున్న నీతిమంతులకి తీర్పు జరుగుతుంది. ఈ తీర్పు జరిగినప్పుడు తీర్పు ఎవరితో ప్రారంభమవుద్ది? అడ్వెంటిస్ట్తో ప్రారంభమవుద్ది. ఇప్పుడు మనకి తీర్పు ప్రారంభమైంది కనుక ఈ సమయంలో మనం ఎలా ఉండాలని చెప్తున్నారు. దేర్ రోబ్స్ మస్ట్ బి స్పాట్లెస్. వారి యొక్క మురికి గుడ్డలు, వారి యొక్క జీవితము అది పరిశుద్ధపరచబడాలి. ఓకే, స్టేట్మెంట్ కంటిన్యూస్. దేర్ క్యారెక్టర్ మస్ట్ బి ప్యూరిఫైడ్ ఫ్రమ్ సిన్ బై ద బ్లడ్ ఆఫ్ స్ప్రింక్లింగ్. దేవుడు చిందించిన రక్తం చేత మన యొక్క గుణశీలత, మన యొక్క స్వభావము అది శుద్ధి చేయబడాలి. స్టేట్మెంట్ కంటిన్యూస్. త్రూ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ దర్ ఓన్ డిఫైల్ and their own diligent efforts, they must be conquerors in the battle with evil. ఈ మాటలో ఒక స్పష్టమైన మాట మనం తెలియజేస్తున్నాడు. ఈ పాపాన్ని మనం జయించడానికి దేని ద్వారా జయించాలి? దేవుని యొక్క కృప ద్వారా. మనుషుడు ఆయన డెలిజెంట్ ఎఫర్ట్, ఆయన చిత్తశుద్ధితో ఆయన పాపమును జయించాలనే ఉద్దేశంతో అతను పని చేయాలి. దేన్ని ఉపయోగించుకుని? దేవుని యొక్క కృపను ఉపయోగించుకొని. ఈ యొక్క పాపం జయించే ఈ యొక్క యుద్ధంలో మనం అందరం కూడా యుద్ధవీరులు కావాలంట. యుద్ధవీరులు ఎలా అవుతామండి? మనం సొంత శక్తిని ఉపయోగించుకుంటే యుద్ధవీరులం అవుతామా? దేవుని యొక్క కృపను ఉపయోగించుకుంటే యుద్ధవీరులం అవుతాము, పాపము జయించట్లు. కనుక దేవుడు మనకి వర్తమానాన్ని పంపిస్తున్నాడు. గ్రేస్ దేవుడు మనకి ఇస్తున్నాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. While the investigative judgment is going forward in heaven, while the sins of the penitent believers are being removed from the sanctuary, there is to be a special work of purification, of putting of sin among God's people upon earth. పరలోకంలో దేవుడు ఈ తీర్పు తీరుస్తూ ఉంటే భూమి మీద ఉన్న మనుషులకి ఒక ప్రత్యేకమైన పని ఉందంట. ఆ పని ఏమి తెలుసండి? వారి యొక్క హృదయాలను వారు శుద్ధి చేసుకోవాలి. దేవుని యొక్క సంఘము అది శుద్ధి చేయబడాలి. దేవుని యొక్క సంఘం అంటే దేవుని యొక్క ప్రజలు, వారు శుద్ధి చేయబడాలి అని చెప్పారు. ఈ శుద్ధి చేయబడే వర్తమానం వస్తుందని చెప్పాను. ఈ వర్తమానం ఎక్కడుంది? మలాకీలో అనుకున్నాము, తర్వాత మత్తయి సువార్తలో అనుకున్నాము. సో కనుక అది ఈ వర్తమానం ఏమిటో మనకి సూటిగా తెలియాలంటే స్టేట్మెంట్ మన తర్వాత వాక్యం స్టేట్మెంట్ లైన్స్ అయితే మనకి అర్థమవుతుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. దిస్ వర్క్ ఈజ్ మోర్ క్లియర్లీ ప్రెజెంటెడ్ ఇన్ ద మెసేజెస్ ఆఫ్ రెవల్యూషన్ 14. కనుక దేవుడు ఆయన మందిరాన్ని శుద్ధి చేసే వర్తమానం ఎక్కడుంది? ప్రకటన 14వ అధ్యాయంలో ఉంది. మొదటి దూత వర్తమానము, రెండో దూత వర్తమానం ద్వారా దేవుడు ఆయన మందిరాన్ని శుద్ధి చేస్తున్నాడు. మొదటి దూత వర్తమానం, రెండో దూత వర్తమానం ఎక్కడ కనపడుతుంది మనకి? we see this message on this chart. ఈ వర్తమానం ద్వారా దేవుడు మనలను శుద్ధి చేస్తున్నాడు. క్లియర్? దేవుడు మనల్ని ఆయన సంఘాన్ని శుద్ధి చేసే వర్తమానం ఎక్కడుంది? ప్రకటన 14వ అధ్యాయంలో ఉన్నది. Statement continues. When this work shall have been accomplished, the followers of Christ will be ready for his coming. ఎందుచేత యేసుక్రీస్తు పని అంతా చేస్తున్నారు? ఈ శుద్ధి చేసే పని వర్తమానం ద్వారా చేస్తున్నారు. ఈ వర్తమానము
ఏమి అకంప్లిష్ చేస్తుందంటే దేవుని ప్రజలను ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తుంది. ఈ వర్తమానం తృణీకరించిన వారు మరి ఆయన రాకడ కొరకు సిద్ధపడతారంటారా? ఆయన రాకడ కొరకు సిద్ధపరిచే వర్తమానం వంటిది. సో మిసెస్ వాడి కింద ఏం కోట్ చేశారు? మలాకి 3:4, ఎఫిషియన్స్ 5:27, సాంగ్ ఆఫ్ సొలొమన్ 6:10 3 వర్సెస్ కోట్ చేశారు. సో వర్తమానం మనకి ఎక్కడి నుంచి వస్తుందో ఆవిడ తెలియజేస్తున్నారు. సో కనుక ఈ వర్తమానాన్ని తృణీకరించి నేను శుద్ధి చేయబడాలని అనుకుంటే అది మన అమాయకత్వం అవుతుందండి. దేవుడు ఆయన కృపను బట్టి వర్తమానం పంపిస్తున్నాడు. ఈ వర్తమానం ద్వారా దేవుడు మన హృదయమైన ఆలయాన్ని ఆయన శుద్ధి చేస్తాడు. అంటే ఈ వర్తమానం ఏ వర్తమానం తెలుసండి? శాంక్టిఫైయింగ్ మెసేజ్, పరిశుద్ధపరిచే వర్తమానము. మత్తయి సువార్త 3:12. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఆయన దేన్ని శుభ్రం చేస్తున్నాడు? కళ్ళమును శుభ్రం చేస్తున్నాడు. కళ్ళం అంటే ఏంటి? దేవుని యొక్క మందిరము, చర్చ్. ఈ చర్చ్ని ఆయన శుద్ధి చేస్తున్నాడు. కళ్ళము అంటే వాస్తవంగా చెప్పాలంటే పొలాన్ని శుభ్రం చేస్తున్నాడు. పొలంలో ఏముంటాయి? గోధుమలు ఉంటాయి. గోధుమలతో పాటు ఇంకేముంటాయి? గురుగులు ఉంటాయి. సో ఈ రెండింటిని వేరు చేస్తున్నాడు ఇప్పుడు. సో అడ్వెంటిజంలో గోధుమలు గురుగులు ఉన్నాయా? అందరూ గోధుమలే ఉన్నారా? రెండూ ఉంటాయండి. ఏ సంఘంలో రెండూ ఉంటాయి. సో నావేం చేస్తాను? అడ్వెంటిజంలో ఉన్న అడ్వెంటిజంని దీనిలో ఉన్న రెండింటిని ఆయన సపరేట్ చేస్తాడు. ఇది అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ప్రొటెస్టెంట్స్ వరల్డ్కి వెళ్తాడు ఆయన. ఓకే. సో కనుక ఇప్పుడు పొలాన్ని శుభ్రం చేస్తున్నాడు, అంటే సంఘాన్ని ఆయన శుభ్రం చేస్తున్నాడు. సో ఈ గోధుమలను గురుగులను ఎలా వేరు చేస్తున్నాడు? ఆయన చేట ఆయన చేతిలో, చేటతో చేస్తాడు. ఇంగ్లీష్లో ఏమంటారు? ఫ్యాన్ దేనికి సూచనగా ఉంది? మెసేజ్, వర్తమానం నాకు సూచనగా ఉంది. ఈ వర్తమానం ద్వారా దేవుడు ఆయన యొక్క కళ్ళమును అనగా మందిరమును, సంఘమును అనగా మనుషులను ఆయన వర్తమానం ద్వారా వేరుపరుస్తున్నాడు, శుద్ధి చేస్తున్నాడు. టెస్టిమోనీస్ టు మినిస్టర్స్, పేజ్ 373. Just how soon this refining process will begin, I cannot say, but it will not be long deferred. మిసెస్ వాట్ ఏమంటున్నారు? ఈ పరిశుద్ధపరిచే ఈ పని ఎప్పుడు ప్రారంభమవుతుందో నాకు తెలియదు, కానీ ఇది భవిష్యత్తులో అతి కొద్ది కాలంలోనే ప్రారంభమవుద్ది. అంటే యేసుక్రీస్తు వారి కాలంలో ఒకసారి శుద్ధి చేయడం జరిగింది, మిల్లరేట్ టైంలో ఒకసారి శుద్ధి చేయడం జరిగింది. ఈ రెండు మిసెస్ వాటికి తెలుసు. అందుకే ఆఖరిగా యేసుక్రీస్తు వారు ఇంకొకసారి ఆయన మందిరాన్ని శుద్ధి చేయబోతున్నారు. కనుక ఆయన చేస్తారు, కానీ ఎప్పుడు చేస్తారో నాకు తెలియదు, కానీ అతి కొద్ది సమయంలోనే ఆయన చేయబోతున్నారు. మిసెస్ వైట్ ద్వారా దేవుడు చెప్పిన మాటలు నెరవేరిపోయినాయండి. ఆయన శుద్ధి చేయటం ఆయన ప్రారంభించారు. ఎప్పుడు? 9:11. స్టేట్మెంట్ కంటిన్యూస్. He whose fan is in his hand will cleanse his temple of its moral defilement. ఏం శుద్ధి చేస్తుందంట? ఫ్యాన్, చేట, వర్తమానం. ఏంటది? ఎక్కడుంది వర్తమానము? రెవల్యూషన్ 14లో ఉంది. He will thoroughly purge his floor. చాలా పూర్తిగా పరిపూర్ణంగా ఆయన సంఘమును శుద్ధి చేస్తాడు. యేసుక్రీస్తు వారు సంఘమును శుద్ధి చేస్తే ఎలా ఉంటుందో తెలుసండి? ఆ సంఘంలో యేసుక్రీస్తు వారు కనపడతారు. ఇప్పుడు ప్రస్తుతానికి యేసుక్రీస్తు వారు సంఘాన్ని కనపడలేదండి. ఈజ్ మిస్సింగ్ ఇన్ ద చర్చ్. సో నౌ ఆయన సంఘాన్ని శుద్ధి చేస్తున్నారు. ఆయన శుద్ధి చేశారని చాలా పరిపూర్ణంగా శుద్ధి చేస్తారు. అందరూ యేసుక్రీస్తు వారి వాళ్ళు కనిపిస్తారు. యేసుక్రీస్తు వారు వారిలో కనిపిస్తారు. ఈ పనిని యేసుక్రీస్తు వారు ప్రారంభించారనే వర్తమానాన్ని అడ్వెంటిస్ట్ చర్చ్కి మనం చెప్పాలండి. వారు వినను వినకపోయినను యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అని చెప్పాలి. సో కనుక ఈ మందిరము దేవుని ఆలయము, అది అపవిత్రము చేయబడింది, వ్యాపారంగా మార్చబడింది. సో కనుక దేవుడు ఎందుచేత అది మార్చబడింది? దేవుడు ఇచ్చిన సత్యాన్ని మనం పక్కన పెట్టాం, అది కారణము. సో కనుక ఇప్పుడు దేవుడు పరిపూర్ణంగా దీనిని శుద్ధి చేస్తున్నాడు. ఇప్పుడు ఈ శుద్ధి చేసే వర్తమానానికి ఒక పేరు పెట్టారు మిసెస్ వైట్. ఏం తెలుసు? అది డబల్ ఎడ్జెడ్ స్వర్డ్, 2 అంచుల ఖడ్గము.
సో ఈ డబల్ ఎడ్జెడ్ స్వార్డ్ ఎవరు తెలుసండి? మొదటి దూత వర్తమానము, రెండవ దూత వర్తమానము. ఈ మొదటి దూత వర్తమానము జాన్ ద బాప్టిస్ట్ యోహానుకి సూచనగా ఉంది. రెండవ దూత వర్తమానము యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది. రివ్యూ అండ్ హెరల్డ్ December 1, 1896. The words of the Lord in Malachi 3:1-3 lay down the work essential to be done in the church of God. మలాకి 3వ అధ్యాయము 1-3 వరకు ఉన్నది ఏం తెలియజేస్తుంది? దేవుని సంఘములో శుద్ధి చేయబడే పని జరగాలి అనే దాన్ని మనకి తెలియజేస్తుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. ఏ మెసేజ్ which is as a two-edged sword must be given to the people to clear away the evil that are seen among them. Very clear. A message which is as a two-edged sword must be given. రెండు అంచుల ఖడ్గము వర్తమానము ఇవ్వాలి. ఈ వర్తమానము దేవుని ప్రజల్లో కనిపిస్తున్న ఈ చెడునంతటిని కూడా ఇది తీసేస్తుంది. రెండు అంచుల ఖడ్గము. ఫస్ట్ ఏంజల్స్ మెసేజ్ అండ్ సెకండ్ ఏంజల్స్ మెసేజ్ ఎక్కడున్నాయి అవి? దే ఆర్ ఇన్ దిస్ చార్ట్స్. స్టేట్మెంట్ కంటిన్యూస్. ఏ లివింగ్ టెస్టిమోనీ దట్ విల్ అవేకన్ ద ప్యారలైజ్డ్ కాన్షియన్స్ ఈజ్ టు బి బోర్న్. ఈ వర్తమానము ప్యారలైజ్ అయిపోయిన వాళ్ళు లేపేస్తుందంట. సో యెహెజ్కేలు 37వ అధ్యాయంలో 2 వర్తమానాలను చూసాం కదా. ఎండిపోయిన ఎముకలకు మళ్ళా ఊపిరి వచ్చేది ఎక్కడి నుంచి వస్తుంది? వర్తమానం నుండి వస్తుంది. ఈ two-edged sword మెసేజ్ ఎవరు చెప్పారు? స్టేట్మెంట్ కంటిన్యూ. ఎర్లీ రైటింగ్స్ పేజ్ 259. Those who rejected the testimony of John were not benefited by the teachings of Jesus Christ. యోహాను బోధించిన వర్తమానమును అంగీకరించకపోతే యేసుక్రీస్తు వారు చేసే పరిచర్య వలన అతనికి ఏమీ ఉపయోగము లేదు. సో కనుక బాప్తిజము ఇచ్చే యోహాను యొక్క వర్తమానం అంగీకరించిన వాళ్ళు ఏం చేస్తారు? స్టేట్మెంట్ కంటిన్యూస్. Satan led those who rejected the message of John to go still further to receive or to reject and crucify Christ. బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క వర్తమానం తృణీకరిస్తే వారు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు వారి వర్తమానం కూడా తృణీకరిస్తారు. ఆయన వర్తమానం తృణీకరించడమే కాదు, యేసుక్రీస్తు వారిని సిలువేస్తారంట. సో యేసుక్రీస్తు వారిని సిలువేసిన వారు ఎవరు? బాప్తిసం ఇచ్చే యోహాను వర్తమానం తృణీకరించిన వారు. ఆ వర్తమానం తృణీకరిస్తే యేసుక్రీస్తు వారి వర్తమానం కూడా వారు తృణీకరిస్తారు. ఇప్పుడు మన దగ్గరికి 2 వర్తమానాలు వస్తున్నాయి. ఈ వర్తమానం తృణీకరిస్తే మనం కూడా యేసుక్రీస్తు వారిని సిలువేస్తాం. ఎప్పుడు తెలుసండి? ఆదివారం చట్టం వచ్చినప్పుడు నువ్వెవరో నాకు తెలియదు అంటాం మనం. రాజీ పట్టము ప్రారంభిస్తాం. స్టేట్మెంట్ కంటిన్యూస్. ఇన్ డూయింగ్ దిస్ దే ప్లేస్ దెమ్సెల్వ్స్ వేర్ దే కుడ్ నాట్ రిసీవ్ ద బ్లెస్సింగ్ ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్. ఈ విధంగా బాప్తిజం ఇచ్చే యోహాను యొక్క వర్తమానం తృణీకరించడం ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క వర్తమానం తృణీకరించారు. ఈ రెండు తృణీకరించడం వల్ల ఏం జరిగింది తెలుసండి? పెంతెకోస్తు దినమందు వచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోయారు. పెంతెకోస్తు దినమందు వచ్చే ఆశీర్వాదం ఏమిటి? వర్తమానం ఏమిటి? లేటర్ రెయిన్ మెసేజ్. పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే వర్తమానాన్ని వారు తృణీకరించారు. దీన్ని తృణీకరిస్తే నువ్వు దేని తృణీకరిస్తున్నా తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా దేవుడిచ్చే వర్తమానాన్ని మనం తృణీకరిస్తున్నాం. యూదులు అదే పని చేశారు. పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మ వర్తమానం వస్తుంది, దాన్ని వారు తృణీకరించారు. అదే పని ఇప్పుడు మనం చేస్తాం దీన్ని తృణీకరిస్తే. which would have taught them the way into the heavenly sanctuary. ఈ వర్తమానం మనల్ని ఎక్కడ నడిపిస్తుంది? పరలోకంలో ఉన్న మందిరంలోకి మనల్ని నడిపిస్తున్నాడు దాన్ని ఈ వర్తమానం. సో కనుక ఈ వర్తమానం తృణీకరిస్తే పరలోకపు మందిరానికి వెళ్ళే మార్గాన్ని మనము తృణీకరిస్తున్నాము. రెండంచెల ఖడ్గం చేసే పని ఏమిటంటే ఇది దేవుని ప్రజలను ఇది శుద్ధి చేస్తుంది. శుద్ధి చేసే పని ఇది చేస్తుంది. యోహాను వర్తమానం ఏ వర్తమానం? అది ట్రంపెట్ మెసేజ్, బోరా వర్తమానము. సెలెక్టెడ్ మెసేజెస్ బుక్ 2 పేజ్ 148. The voice of John was lifted up like a trumpet. His commission was, shew my people their transgression and the house of Jacob their sins. బాప్తిజం ఇచ్చే యోహాను ఆయన ఏం వర్తమానం బోధిస్తున్నాడు? ట్రంపెట్, బోర వర్తమానము ఆయన బోధిస్తున్నాడు. ఈ బోర వర్తమానం ఏంటి? దీనిలో మిసెస్ వైట్ చెప్పారు. ఏంటంటే బోర వర్తమానం ఏంటి?
షో దేర్ సిన్స్. యోహాను పని ఏమిటి? వారి యొక్క పాపములను చూపించటము. పాపం చూపిస్తే చాలా ప్రమాదం అండి. మరి వారి పాపములను చూపించాలంట. ఈ యోహాను ఆయన భయపడకుండా ఆ ప్రజలు, ఆ రాజు అయినా కావచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చు, ఆయన భయం ఏం లేదు ఆయనకి. దేవుడు చెప్పాడు, నీ వర్తమానం బోధించి ఈ వర్తమానంలో వారి పాపం చూపించు, ఎందుకంటే నేను శుద్ధి చేస్తున్నాను కనుక ఈ వర్తమానం అంగీకరిస్తే వారు శుద్ధి చేయబడతారు, లేకపోతే వారు తప్పిపోతారు. సో కనుక వెళ్ళి నువ్వు వారి పాపములను వారికి చూపించు. ఏమి వర్ష ఇక్కడ మిస్సెస్ కోట్ చేశారు? యెషయా 58వ అధ్యాయం 1వ వాక్యం చదువుతాం దాన్ని. యెషయా 58:1. తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము. ఎవరి గురించి చెప్తుంది ఈ మాట తెలిసి మిస్సెస్? ఈ వాక్యము బాప్తిజం ఇచ్చే యోహాను. ఇప్పుడు ఇది ఎప్పుడు యెషయా ఎప్పుడు రాశాడు చూసారు దీన్ని? ఎలా చెప్పాలంట? తాళక బూర ఊదినట్లు, ట్రంపెట్ మెసేజ్. ఇప్పుడు మెసేజ్ ఏ వర్తమానం ద్వారా మనకి ఈ శాంక్టిఫైయింగ్ మెసేజ్ వస్తుంది? 7th ట్రంపెట్. తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు మరుగు చేయము. అలా ఉంది ఇక్కడ మాట. ఏముందండి? వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము. మనం దేవుని ప్రజలము, మనం దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాము, ఆ తిరుగుబాటును తెలియచేయమని చెప్తున్నాడు మనకి. ఇప్పుడు ఈ తిరుగుబాటును తెలియచేస్తే మనం తిరుగుబాటుదారులు అనుకుంటారు. ఇది ప్రమాదమే. కానీ దేవుడు చెప్పాడండి మాట. ఏమన్నాడు? నా జనులు తిరుగుబాటును నా జనుల వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయము. ఇది చాలా కష్టమైన వర్తమానం అండి. ఇది మనం ఎక్కడ తప్పిపోయామో, దేవుని తృణీకరించామో, ఇవన్నీ కూడా మనము దేవుని సంఘంలో తెలియచేయాలి. ఇప్పుడు ఎందుకనగా దేవుడు ఆయన మందిరాన్ని శుద్ధి చేస్తున్నాడు. ఈ వర్తమానం ఎవరైతే అంగీకరిస్తారో దేవుడు వాళ్ళని శుద్ధి చేస్తాడు. ఇది ఈ వర్తమానం వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే వారు శుద్ధి చేయబడరు. అందుచేత ఈ వర్తమానము అది కష్టమైన వర్తమానమైన, అది సవాల్తో కూడుకున్న వర్తమానమైన దానిని బోధించాలి. సంఘమునకు ఏ కండిషన్లో ఉందో సంఘం చెప్పాలి. సంఘం ఏ కండిషన్లో ఉందండి? నిలువెచ్చని స్థితిలో ఉంది. చల్లగా లేదు, వెచ్చగా లేదు, నిలువెచ్చని స్థితిలో ఉంది. ఓకే, మేమంతా బాగున్నామని అనుకుంటాం. ఎవరినైనా బాగున్నాం అనుకుంటారు. కానీ యేసు ప్రభు చెప్తున్న ఈ మాట నేను గారు చెప్పేది, పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. వారి పాపములను వారికి తెలియచేయాలి. ఏం వర్తమానం ఇది? ఈ వర్తమానం ఏం తెలియజేస్తుంది? క్రైస్ట్ రైచియస్నెస్. మన పాపములు మనకు తెలియచేయాలి. యేసుక్రీస్తు వారు కానీ యోహాను కానీ వారు యేసుక్రీస్తు వారు మందిరానికి వెళ్ళి అక్కడ యాజకులు నాయకులు ఉంటే మీరంతా బాగానే ఉన్నారులేండి అన్నారాయన. ఏమన్నారాయన? విసిరి పారేశారు. ఆయన నిలబడితే అసలు పరలోకం నుంచి దేవదూత వచ్చినట్టు ఉంటే పారిపోయారు అందరూ. యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధ ఆగ్రహాన్ని ఆయన చూపించారు. అదేవిధంగా యోహాను వెళ్ళి కూడా మీరు పర్లేదులే, చాలా వరకు బాగానే ఉన్నారు మీరు, నో ప్రాబ్లం అని చెప్పలేదండి. వారి పాపాన్ని సూటిగా చూపించాడు. తర్వాత చెప్తున్నారు మిస్సెస్ బడి ఏమన్నారు చూడండి తర్వాత మాటలోను. ఈ హ్యాడ్ అబ్టైన్డ్ నో హ్యూమన్ స్కాలర్షిప్. ఆయనకి ఈ శక్తి కానీ ఈ జ్ఞానం కానీ మనుషుల దగ్గర నుంచి రాలేదంట. ఎక్కడి నుంచి వచ్చింది? గాడ్ అండ్ నేచర్ హ్యాడ్ బీన్ హిజ్ టీచర్స్. ఆహా, యోహానుకి ప్రకృతి బోధించిందంట. తర్వాత ఎవరో దేవుడు నేరుగా వర్తమానం ఇచ్చాడు ఆయనకి. సో నేరుగా వర్తమానం ఇస్తే ఎలా బోధిస్తాడు చూడండి. స్టేట్మెంట్ కంటిన్యూస్. బట్ వన్ వాజ్ నీడెడ్ టు ప్రిపేర్ ద వే బిఫోర్ క్రైస్ట్, హూ వాజ్ bold enough to make his voice heard like the prophet of the world, summoning the degenerate nation to repentance. ఎలా మాట్లాడారంట? దీన్ని చెప్తున్నాను మిసెస్. బోల్డ్ ఎనఫ్ టు మేక్ హిజ్ వాయిస్ లైక్ ద ప్రాఫిట్ ఆఫ్ ఓల్డ్. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవక్తలు ఏ విధంగా అయితే మాట్లాడారో అంత ధైర్యంగా మాట్లాడే విధంగా వాళ్ళు ఉండాలి. బోల్డ్ ఎనఫ్, అంత ధైర్యం వాళ్ళకి ఉండాలి. ఆ ధైర్యం ఎలా వస్తుంది తెలుసండి? దేవుడు ఇస్తేనే వస్తుంది. దేవుడు ఎలా ఇస్తాడు ధైర్యం? అద్భుతం చేసి ఇస్తాడా? లేదు, వర్తమానం ద్వారా ఇస్తాడు ధైర్యం. చాలామంది అంటారు మాకు చీకటి పడుకోవడం భయం అంటారు. సత్యం ఉంటే భయపడరండి మనుషులు. ఈ ధైర్యాన్ని దేవుడు ఎలా ఇస్తాడో వర్తమానం ద్వారా ఇస్తాడు. నువ్వు కొద్దిసేపట్లో చనిపోతామన్నా కూడా నీకున్న అష్యూరెన్స్ ఏమిటంటే చనిపోయినా పర్లేదు, దేవుడు నన్ను లేపుతాడనే విశ్వాసం మనకి ఉంటుంది. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యొక్క వాక్యం నుండి వస్తుంది. సో కనుక ఈ వర్తమానము దేవుడు ఇస్తున్నాడు. ఈ వర్తమానం ఇచ్చినప్పుడు వాళ్ళకి ప్రవర్తనకు ఉన్నంత ధైర్యం ఉండాలంట చెప్పడానికి. అందుకని పిరుగులకి ఇవ్వడండి. ఈ వర్తమానం చెప్పేవాళ్ళు కొంచెం అగ్రెసివ్గానే ఉంటారు.
ఏం అగ్రెసివ్ తెలుసా? హోలీ ఇండిగ్నేషన్. ఓకే, హేట్రెడ్ కాదండి. సో సమ్టైమ్స్ ఇట్ లుక్ లైక్ హేట్రెడ్, కానీ హోలీ ఇండిగ్నేషన్. సో 2-edged sword, రెండంచుల ఖడ్గము. ఈ రెండంచులు ఎవరో? మొదటి దూత వర్తమానము, రెండో దూత వర్తమానం. వీళ్ళిద్దరు ఎవరో? యోహాను, యేసుక్రీస్తు వారు. వీరిద్దరిని మనం కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే ఏలియా టైంకి ఇక్కడ ఇద్దరు ఉంటారు. ఎవరు తెలుసా? ఏలియా, ఎలీషా. ఏలియా యోహానుకి సూచనగా ఉన్నాడు, ఎలీషా యేసుక్రీస్తు వారికి సూచనగా ఉన్నాడు. ఏలియా ఎలీషాని అభిషేకించాడు, యోహాను యేసుక్రీస్తు వారిని అభిషేకించాడు. స్ట్రైకింగ్ రియాలిటీ, ట్రూత్. ఈ వర్తమానం నాకు సంఘం ఎలా స్పందిస్తుంది? ఈ వర్తమానమును వారు అంగీకరిస్తారా, తృణీకరిస్తారా? మిసెస్ వైడే చెప్తారు, అంగీకరిస్తారా, తృణీకరిస్తారు. ఎంతమంది అంగీకరిస్తారో, ఎంతమంది తృణీకరిస్తారు? గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 389. The Bible declares that before the coming of the Lord, Satan will work with all power and signs and lying wonders and with all deceivableness of unrighteousness, and they that receive not the love of the truth, that they might be saved, will be left to receive strong delusion, that they should receive a lie. 2 Thessalonians chapter 2 verse 9 to 11. యేసుక్రీస్తు వారు ఆయన సత్యంతో రెండంచుల ఖడ్గము అనే సత్యంతో, వర్తమానంతో దేవుని మందిరాన్ని శుద్ధి చేస్తూ ఉంటే సాతానుడు ఆయన పని ఆయన చేస్తాడు. ఎలా చేస్తాడంటే ఆయన అద్భుతాలు చేసి ఆయన ప్రజలను మోసం చేస్తాడు. అయితే ఎవరైతే సత్యమును ప్రేమిస్తున్నారో వారు ఈ అద్భుతాలని నమ్మరో, వాటికి మోసపోరు. కానీ ఎవరైతే సత్యమును ప్రేమించట్లేదో వారు వీటిని నమ్ముతారు. వారు అసత్యాన్ని నమ్మి వారు రక్షణను కోల్పోతారు. మన వాక్యం చదువుదాం. మిసెస్ వైట్ కోట్ చేసిన వాక్యాన్ని చదువుదాం. 2 Thessalonians chapter 2 9 to 12. వాళ్ళు ఎవరన్నారు కానీ 12 వరకు చదువుదాం. నశించుచున్న వారు తాము రక్షించబడుటకే సత్య విషయమైన ప్రేమను అవలంబింపగా పోయిరి. మనుషులు ఎందుకు నశించిపోతున్నారని చెప్తున్నారు ఈ వాక్యంలోను? సత్య విషయమైన ప్రేమను అవలంబించకపోవడం చేత, అంటే సత్యమును అంగీకరించకపోవడం చేత, సత్యమును ప్రేమించకపోవడం చేత మనుషులు తప్పిపోతున్నారు. యేసుక్రీస్తు వారు నమ్మకపోవడం చేత కాదండి. క్రైస్తవులు అందరూ యేసుక్రీస్తు వారు నమ్ముతారు. క్రైస్తవులు అందరూ మాకు విశ్వాసం ఉందని చెప్తారు. మనుషులు యేసుక్రీస్తు వారు నమ్మకపోవడం చేత కాదు, సత్యమును నమ్మకపోవడం చేత నశించుచున్నవారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపగా పోయిరి. గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, నానా విధములైన సూచక్రియలతోనూ, మహత్కార్యములతోనూ, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి యుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారు అందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధము నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఎవరైతే సత్యమును అంగీకరించట్లేదో వారు దేన్ని నమ్ముతారంటే అబద్ధమును నమ్ముతారు. వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ లై? వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ లై? యేసుక్రీస్తు వారు సత్యము. ఎవరు? రాక్ ఆఫ్ ఏజెస్. క్రైస్ట్ ఇస్ ద రాక్ ఆఫ్ ఏజెస్. సత్యం ఎక్కడుంది మనకి? దిస్ ఈజ్ ట్రూత్. ఎవరైతే దీన్ని నమ్మరో దేవుడు వారికి ఏం పంపిస్తాడంట? అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవుడు వారిని సాతాను యొక్క స్వాధీనమునకు విడిచిపెడతాడు. వారు సత్యం నమ్మలేదు కనుక అందుచేత అన్నాడు, ఈ సత్యం నమ్మకపోతే మీరు ఏం నమ్ముతారు? అసత్యమును నమ్ముతారు. దేవుని సంఘమైనటువంటి రెమనెంట్ చర్చ్, శేషించబడిన సంఘమును దేవుడు శుద్ధి చేస్తున్నాడు. శేషించబడిన సంఘంలో ఉన్నవారు అందరూ రక్షించబడతారా? శేషించిన సంఘంలో ఉన్నవారు అందరూ రక్షించబడతారా అని చెప్తే నేను అబద్ధం చెప్తున్నాను. శేషం మాత్రమే రక్షించబడుతుందండి. ఓన్లీ రెమ్నెంట్ ఆఫ్ రెమ్నెంట్ విల్ బి సేవ్డ్. ఐ హ్యావ్ టు బి ఆనెస్ట్
విత్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని నేను అదే చెప్పాలి. శేషించే సంఘమైన మనము ఈ సంఘంలో శేషం మాత్రమే రక్షించబడుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి దేవుడే, మనం యేసుక్రీస్తు వారు ఎలా బోధిస్తారు? మనకి అంతంలో జరిగేదాన్ని ప్రారంభం నుంచి తెలియచేస్తారు. నోవాహు కాలం ఎంతమంది రక్షించబడ్డారో 120 సంవత్సరాలు బోధిస్తే నోవా 7 మందిని రక్షించాడు. తర్వాత 6 లక్షల మంది పైగా బయలుదేరితే ఐగుప్తు దేశం నుండి ఎంతమంది చేరారు? కానాను దేశానికి 2 చేరారు. అందుకని యేసుక్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథం అంటుంది, ఇశ్రాయేలు సంఖ్య సముద్రపు ఇసుక రేణువలే ఉండునను శాశ్వమే రక్షించబడుతుంది. అందుచేత ప్రకటన గ్రంథంలో సాతానుడు ఎవరిపైన యుద్ధం చేస్తాడు? శేషించిన వారితో యుద్ధము, శేషించిన వారి సంతానంతో ఆయన యుద్ధము చేస్తున్నాడు. దేవుడు ఆయన కృపను బట్టి సంఘమును శుద్ధి చేసే వర్తమానాన్ని మనకి పంపిస్తున్నాడు. ఈ వర్తమానము సెప్టెంబరు 11, 2001లో ప్రారంభమైంది. ఈ వర్తమానం తృణీకరిస్తే మనం శుద్ధి చేయబడతాము, యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపడతాము. ఈ వర్తమానం తృణీకరిస్తే దేవుడు చేయబోయే భయంకరమైన ప్రకటనను మనం వినవలసి వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన పరలోకపు తండ్రి, మీ కృపను బట్టి మమ్మల్ని శుద్ధి చేసే వర్తమానమును మీరు మాకు చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం నుండి, ప్రవచన సారం నుండి మీరు మాకు బయలుపరిచారు. మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యం చేత మేము దీనులము అయినట్లుగా మా ప్రభ దీన మనసును మీరు మాకు అనుగ్రహించండి. మాలో ఉన్న సమస్తమైన పాపమును మీరు తీసివేసి మమ్మల్ని శుద్ధి చేసి లేవీల గుంపులో మమ్మల్ని కూడా మీరు చేర్చుకోనమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.